రోజుల లోపలనే రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు కనుక వాళ్ళ యొక్క అర్హత అంటే 342 ప్రకారం కలిపిందా లేదా అన్న ఒకటే క్వశ్చన్ అడిగి వీళ్ళ దగ్గర ఆధారాలు ఉంటే కలిపి ఇవ్వాలి, లేకుంటే కలపలేదని ఇవ్వాలి. దాన్ని నాన్స్తూ ఇప్పటి వరకు కూడా ఇవ్వకపోవడం వల్లనే మరి ఇటువంటి అనిశ్చితి నెలకొన్నది. అట్లనే నిరుద్యోగ యువతలో కూడా మొన్న గ్రూప్ 1 రిజల్ట్స్ వస్తే 29 గెజిట్ కార్డు వస్తే 28 ఉద్యోగాలు కేవలం లంబాడీలకు వచ్చినాయి. ఒక్క ఉద్యోగమే ఆదివాసీ వచ్చింది. కాబట్టి ఆదివాసీ యువత మొత్తం కూడా ఇవాళ మాకు దగ్గర ఉద్యోగాలు రావడం అనేటువంటి కారణంతో ఈరోజు మానుకోట మీద మేము మార్పు బాధ్యతని జరిగింది. ఇప్పటికే పోలీస్ పర్మిషన్ కూడా కోరడం జరిగింది. అయినా సరే ఇక్కడ ఉన్నటువంటి స్థానిక ప్రజాప్రతినిధులు కావచ్చు, అదేవిధంగా నేషనల్ ఎస్టీ కమిషన్ మెంబర్ ఉన్నటువంటి హుస్సేన్ నాయక్ గారు, ఆయన విద్యార్థులకు చాలా మంది తెలుసు ఆయన ఏం చదువుకుంటూ ఏ సర్టిఫికేట్ లో ఎడ్యుకేషన్ కంపెనీలో ఆయన హోదాని దుర్వినియోగం చేస్తూ ఐఏఎస్లు ఐపీఎస్లను కూడా అనరాని మాటలు అంటారు. వాళ్ళు బయట ఏమంటారంటే అరే ఒక 9వ తరగతి చదివిన ఆయన మమ్మల్ని పట్టుకొని ఐఏఎస్ ఐపీఎస్ తీవ్రంగా మాట్లాడుతున్నారు. ఒక ఆర్టీఓకి విలువ లేదు, ఒక కలెక్టర్కి విలువ లేదు, ఒక ఐపీఎస్ విలువ లేదు, ఎవరికి విలువ లేకుండా మాట్లాడేటువంటి హుస్సేన్ నాయక్ గారి వల్ల ఈ యొక్క ఉద్యమాన్ని అణచివేయడానికి తన పదవిని పెట్టుకొని మరి ఈ రోజు మానుకోటలో ఉన్నటువంటి మొత్తం అధికార యంత్రాంగాన్ని కూడా ఆయన చేతిలో తీసుకోవడం కాకుండా మాకు కనీసం ఒక ఫంక్షన్ రానియకుండా మాకు కనీసం పప్పుకొని తింటామంటే భోజనాలు కూడా పెట్టినటువంటి వ్యక్తి ఆయన ఎన్ని కుట్రలు చేసినా ఈ సమ్మక్క తల్లి అట్లనే ఆ పెద్ద మనిషే కాదు, ఇక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ ఎంపీ బల్లాం నాయక్ కావచ్చు, అదేవిధంగా శాసనసభ్యులు మురళీ నాయక్ కావచ్చు, రామచంద్ర నాయక్ కావచ్చు, అదేవిధంగా మాదినటువంటి మాలతి కవిత కావచ్చు, ఆ యొక్క శంకర్ నాయక్ కావచ్చు, రెడ్డి నాయక్ కావచ్చు, వీళ్ళందరూ కూడా పార్టీలకు అతీతంగా ఆదివాసీని అన్యాయం చేస్తున్నారు. ఆదివాసీలే కాదు ఇవాళ ఈ యొక్క మానుకోట గడ్డలో ఎవరిని ఒకటి చెప్తున్నది ఏంటంటే మా యొక్క బడుగు బలహీన బహుజన దళిత మైనార్టీ అగ్రవర్ణ కమ్మ రెడ్డి వెలమ బ్రాహ్మణ క్షత్రియ వైశ్యులందరూ వాళ్ళ వల్లనే మా యొక్క కుల వృత్తులు కూడా కటింగ్ షాపులో వాళ్ళే, చికెన్ షాపులో వాళ్ళే, పూల షాపులో వాళ్ళే, పళ్ళ షాపులో వాళ్ళే, పోలీస్ డిపార్ట్మెంట్ సంబంధించినటువంటి ఎస్పీ గారికి ఉన్నటువంటి డ్రైవర్ వాడే, కింద టైప్ కొట్టేటువంటి వాడే, ఇంట్లో పనిచేసేవాడు కూడా వాడే. ఎక్కడ పోలీస్ వ్యవస్థ పనిచేసి చెప్పండి? అడుగడుగున ఈ యొక్క వలస వచ్చినటువంటి 60 లక్షల గోర్ బంజారాల వలన ఈ యొక్క మానుకోట గడ్డే కాదు, ఈ తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ఖమ్మం కావచ్చు, పాల్వంచ కావచ్చు, కొత్తగూడెం కావచ్చు, వరంగల్ కావచ్చు, ఆఖరికి హైదరాబాద్ రేవంత్ రెడ్డి గారు కూడా ప్రశాంతంగా ఉండే పరిస్థితి లేదు. అందుకనే మేము ఇవాళ ఆదివాసీలు పోరాట రక్తం ఉంది. మాకు స్వాతంత్రానికి తొలి సిపాయి తిరుగుబాటు చేసి 1957 అయితే దానికి 100 సంవత్సరాల పూర్వమే బాబా తిల్కే మాది తుపాకిచ్చినటువంటి చరిత్ర మాకుంది. అదేవిధంగా తెలంగాణ రాష్ట్ర సాధనలో మా యొక్క కొమరం భీం స్ఫూర్తి జల్ జంగిల్ జమీన్తోనే ఉద్యమం నడిచింది. కాబట్టి మాలో కొమరం భీం రామ్జీ గోండ్ స్వయంగా రక్తం ఉంది. మేము పోరాడుతూ ఉంటాం. ఖచ్చితంగా ఇవాళ మా యొక్క ఆదివాసీ నిరుద్యోగ యువతకి దక్కాల్సిన ఉద్యోగాల కోసం ఇవాళ ఇక్కడ మార్చ్ పాటు చేస్తున్నాం. అదేవిధంగా మహిళలు దక్కాల్సినటువంటి దానికోసం మహిళా సదస్సు అశ్రావళి 2వ తారీఖు ఉంది. ఇట్లా రకరకాలుగా మేము అన్ని ప్రాంతాల్లో కూడా మేము చేస్తాం తప్ప వాళ్ళలాగా సుప్రీంకోర్టు తీర్పుని అడ్డుకోవడానికి రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాన్ని రేవంత్ రెడ్డి గారిని లేకపోతే మోడీ గారిని గద్దె దింపుతాం, మేము గతంలో కేసీఆర్ని గద్దె దింపుని ఇటువంటి బెదిరించట్లేదు. ఇవాళ ఇదే గోరు బంజారాలు ఇవాళ హైదరాబాద్ పోయి రాజకీయ పార్టీ పెడతారంట. వాళ్ళు మొత్తం రాజకీయ ఆరంగరేట్ చేస్తారంట. ఇవాళ జర్నలిస్టులు కూడా మొత్తం కూడా గోర్ బంజారా జర్నలిస్టులు సంఘం పెట్టుకుని మీ అందరినీ కూడా భయప్రాంతికి గురి చేసిన విషయం మీ అందరికీ తెలుసు. అట్లే పోలీసులను భయప్రాంతికి గురి చేసిన విషయం పోలీసులు అందరికీ తెలుసు. కాబట్టి మేము అడిగేది ఏంటంటే రాష్ట్ర కేంద్ర ప్రభుత్వానికి సుప్రీంకోర్టు నోటీసులు ఇచ్చింది, 4 రోజులు గడువు దాటింది. ఇప్పటికైనా తక్షణమే రేవంత్ రెడ్డి గారు, నరేంద్ర మోడీ గారు ఆలస్యం చేయకుండా ఈ ఉద్యమం పక్కదారి పట్టకుండా హింసాత్మకంగా మారకుండా ఉండాలంటే మీరు ఖచ్చితంగా మీ దగ్గర వాళ్ళకి ఏమైతే ఆధారం ఉండదు, ఒకవేళ కలిపితే కల్పన ఇవ్వండి, కలపకపోతే కల్పన ఇస్తే సుప్రీంకోర్టు విచారణ ద్వారా రక్షణ తొలగిపోతే ఈ సమస్య పరిష్కారం అవుతుంది. ఇక్కడ మానుకోట గడ్డ మీద ఈ మహబాద్ తండ కాదు మిత్రులారా, సోదరులారా, ఈ మహబాద్ తండ కాదు, తండ కాదు, ఇది మానుకోట గడ్డ. కాబట్టి ఇక్కడ అందరూ నివసించిన హక్కు ఉంది. బడుగు బలైన భోజనాలు అందరూ నివసించే హక్కు ఉన్నది. కాబట్టి మాకు సహకరించమని చెప్పేసి ఉన్నటువంటి పోలీసు యంత్రాంగాన్ని, ఎస్పీ కానీ, డిఎస్పీ కానీ, సిఐ కానీ, అదేవిధంగా మేధావుల్ని, అన్ని వర్గాల అన్ని కులాల ప్రజల్ని, అదేవిధంగా పాత్రికేయ మిత్రుల్ని, మేధావుల్ని కోరుకుంటూ ఈ యొక్క సెలవు తీసుకుంటారు. ఖచ్చితంగా ఈ యొక్క చట్టబదిలీ లంబాడీలని తొలగించడానికి సుప్రీంకోర్టు ఏదైతే ఆర్టికల్ 340 ప్రకారం కలిపిందా లేదా అని నోటీస్ ఇచ్చింది. ఆ నోటీసు తక్షణమే కనుక మీరు సమాధానం ఇస్తే సుప్రీంకోర్టులో సమస్య పరిష్కారం అయిపోతుంది. జై ఆదివాసీ, జై జై.